దేవుని దగ్గర నుండి ప్రార్థనలో నేను మోకాళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా అనేక పర్యాయాలు అడిగింది ఈ వివేచనను. నీ చిత్తం ఎలా నెరవేర్చాలో, నీ సంకల్పం ఎలా నెరవేర్చాలో, నిన్ను ఎలా సంతోషపెట్టాలో, ఏది సత్యమో ఏది అసత్యమో నేను ఎలా తెలుసుకోవాలో, ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎక్కడ ఎలా స్పందించాలో ఆ వివేచన నాకు ప్రసాదించు దేవా అని తరచుగా ప్రార్థన చేసుకున్నట నా అలవాటు. ఒకవేళ మీకు ఈ అలవాటు లేకపోతే తప్పకుండా మీరు కూడా వివేచనని ఒక వరముగా అడగండి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఏంటిది? వివేచన. ఈ వివేచన అనేది లేకపోతే ఖచ్చితంగా బోల్తా పడతాం. అర్థమైందా? అనేక సంగతులను గురించి కొంతమంది పొరపాటు అభిప్రాయాల్లో ఉండటానికి వివేచన లేమియే కారణం. లేఖనాలను అపార్థం చేసుకున్నారు, భక్తులను అపార్థం చేసుకున్నారు, పరిస్థితుల్ని అంచనా వేయలేకపోయారు. మేము కరెక్ట్గా ఉన్నాము, భక్తిలో ఉన్నాము అని భక్తి గర్వంలోనికి వెళ్ళిపోయారు. అర్థమైందా? వాక్యాన్ని సరిగా వివేచించకుండా, సరిగా నిర్వచించకుండా అపసవ్య బోధల్లోనికి ప్రవేశించారు, అవసవ్య బోధలు చేశారు. వారు కూడా అదే నమ్మి నడుచుకున్నారు, ఎదుటి వాళ్ళని కూడా నడిపించారు.